కరెక్టేనమ్మా. నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి మేం కంగారు పడ్డాం. బాబుకి ఈ రోజే వ్యాక్సిన్ వేయించాలి సార్, అందుకనే వెళ్లాల్సి వచ్చింది. మాతో మాట చెప్పి వెళ్ళుంటే బాగుండేదమ్మా. మేం చాలా భయపడ్డాం. మనమేమైపోతే ఈవిడ గారికి ఎందుకమ్మా ఇవన్నీ చేసి మన దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చూస్తుంది. నువ్వు ఇలాంటి పనులు ఎన్ని చేసినా నీకు తీవ్రవాదులతో సంబంధం ఉన్న విషయం, నువ్వు తీవ్రవాది అన్న విషయం మేం మర్చిపోం. నేను తీవ్రవాదిని కాదు సార్, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంటే గొంతులేస్తుంది? మా ఇంటల్లుడి మీద అరుస్తున్నావు? ఎంత ధైర్యమే నీకు? ఎందుకు నాన్నమ్మా మీరా గారిని కొడుతున్నావు? దీన్ని కొట్టడం కాదురా, నరికి పోగులు పెట్టాలి. అంత తప్పు తనేం చేసింది? మాకెవ్వరికీ చెప్పకుండా చిన్నబాబుని బయటికి తీసుకెళ్లి 2 గంటల పైన టెన్షన్ పెట్టింది. అసలే ఈవిడ గారికి టెర్రరిస్టులతో సంబంధం ఉంది కదా బామర్ది. ఈ బాబుని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుందేమో అని మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? చాలా అబ్బావా. మీరా గారు ఎలాంటి వారో తెలిసి కూడా తనని అనుమానించి నిందలు వేస్తున్నారా? తను బాబుకి వ్యాక్సినేషన్ వేయించడానికి బయటికి తీసుకెళ్ళింది. తిరిగి వస్తూ నాకు కనిపిస్తే కారులో తీసుకొచ్చాను. టీకా వేయించడానికి బాబుని తీసుకెళ్తున్నట్టు తను నీకేమైనా చెప్పిందేంట్రా? ఒక మంచి పని చేయడానికి చెప్పడం ఎందుకు నాన్నమ్మా? చెప్పా పెట్టకుండా బాబుని తీసుకొని వెళ్తే ఏంట్రా అర్థం? నీవేమనుకోవాలి? తను బాబుకి టీకా వేయించడానికి తీసుకెళ్లిందో లేక కిడ్నాప్ చేసిందో మాకెలా తెలుస్తుంది బామర్ది? ఇప్పటి వరకు మేమెంత కంగారు పడ్డామో, ఎంత భయపడ్డామో నీకు తెలిసేంట్రా? ప్రతిదానికి దీన్ని వెనకేసుకొస్తున్నావు. తప్పును తప్పుగా ఒప్పుకోవాలి. ఏంటన్నమ్మా తప్పు? మీరెవరైనా బాబుని పట్టించుకున్నారా? అసలు వీడికి ఎప్పుడేం కావాలో మీకు తెలుసా? కనీసం వీడికి టీకా వేయించాలని మీకు గుర్తుందా? తనకి గుర్తుంది. అందుకే బాధ్యతగా బాబుని తీసుకెళ్లి టీకా వేయించింది. అవునరా, వాళ్ళు నేననుకొని నిన్ను కొట్టారు. అంటే నువ్వు వెళ్ళుంటే నిన్నే కొట్టేవాళ్ళా? అవును. ఎందుకురా? ఎందుకంటే విక్రాంత్ తమ్ముడు సత్యని కోమాలోకి పంపించింది నేనే కాబట్టి. ఆ సత్యగాడు చాలా చాలా బ్యాడ్ ఫెలో. కాలేజ్ డేస్లో అదితిని ఏడ్పించాడు. అప్పుడు కొట్టాను. ఫారిన్ వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చి అహల్యని ఇబ్బంది పెట్టి చంపాలని చూశాడు. అందుకే వాడిని కొట్టాను. కానీ నేను వాడు చచ్చాడు అనుకున్నాను. కానీ వాడు బతికి కోమాలోకి వెళ్ళాడు. అలాంటి వాడు మళ్ళీ బతకూడదని వాడు ఎప్పటికీ కోమా నుండి బయటికి రాకుండా వాడికి ఇంజెక్షన్స్ చేస్తున్నాను. ఈ విషయం విక్రాంత్కి తెలిసినట్టుంది. ఆ సత్య కూడా స్పృహలోకి వచ్చి నా గురించి చెప్పుంటాడు. అందుకే నన్ను అనుకుని నీ మీద అటాక్ చేశాడు. అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? ఎప్పుడో జరిగింది లేరా. ఐఎమ్ రియల్లీ సారీ రా, నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు. పర్వాలేదురా, ఎందుకైనా మంచిది. వాళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకేరా, సరే, నువ్వు జాగ్రత్త. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. హలో, ఎవరు? నేను సార్, మీరాని. ఏమేరా? అదే సార్, మేజర్ అర్జున్ ప్రసాద్ గారింట్లో నర్స్గా పనిచేస్తూ ఉంటాను కదా. తీవ్రవాదులతో సంబంధం ఉందని అరెస్ట్ అయిన అమ్మాయివా? చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఒకరు నాకు ఫోన్ చేసి ఈ ఇంట్లో ఉన్న బాక్స్ తీసుకురమ్మని భయపెడుతున్నారు సార్. ఏంటా బాక్స్? ఏముంది అందులో?
అది ఈ బాక్స్లో మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఆయన మాజీ మేజర్ కదా, ఆయనకి చెప్పొచ్చు కదా. లేదు సార్, ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అందుకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఫోన్ చేశాను సార్. సరే, మేమున్న లొకేషన్ నీకు షేర్ చేస్తాను. ఆ బాక్స్ తీసుకొచ్చి ఇవ్వు. అలాగే సార్, ఇప్పుడే వస్తున్నాను. ఇంకొక విషయం సార్, నాకు బెనర్జీకి టెర్రరిస్టులకి ఎలాంటి సంబంధం లేదు సార్. నేను అమాయకంగా ఇరుక్కుపోయాను సార్. నన్ను నమ్మండి సార్. ముందు ఆ బాక్స్ తీసుకొచ్చి మాకు ఇవ్వమ్మా. ఆ తర్వాత నీకు వాళ్ళకి సంబంధం ఉందో లేదో మేము ఎంక్వైరీ చేస్తాం. అలాగే సార్, ఉంటాను. హలో, బాక్స్ దొరికిందా? దొరికింది. ఇంకా ఏం చేస్తున్నావు మరి? తీసుకొస్తున్నావా లేదా? అది సార్, ఏయ్, మళ్ళీ మాట మార్చుకో. ఇప్పుడు నువ్వు ఆ బాక్స్ తీసుకురాకపోతే తెల్లారేసరికి నీతో సహా నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను. అయ్యో లేదు సార్, నేను తీసుకొస్తాను. ఈ బాక్స్ గురించి పోలీసులతో చెప్పాను. ఈ బాక్స్ బెనర్జీకి ఇస్తానని వాడికి చెప్పాను. ఇప్పుడు వాణ్ణి ఏదో ఒక రకంగా ఇరికించాలి.